నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం లేవి కాండము 23వ అధ్యాయము 26 నుంచి 32 వరకు చదువుకుందాం. లెవిటికస్ 23, 26 నుంచి 32 వరకు. లేవి కాండము 23వ అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెలలో 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినమున తను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పని అయినను చేయి ప్రతివానిని వాని ప్రజలలో ఉండకుండా నాశం చేసేదను. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. థ్యాంక్ యూ సిస్టర్. అయితే 1 అక్టోబర్ ఈ గడిచిన వారం 1 అక్టోబర్ ఈవినింగ్ నుంచి 2 అక్టోబర్ ఈవినింగ్ వరకు డే ఆఫ్ అటోన్మెంట్ అని ఇజ్రాయెల్ పండగ జరుపుకుంటారు. ఇది మన తెలుగులో ప్రాయశ్చిత్త దినం అని అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేస్ ఈ సంవత్సరంలో. ఎందుకంటే దేవుడు ఆల్ హిస్ గ్రేషియస్నెస్ మన పాపం నిమిత్తము అన్ని పాపాలని కవర్ చేసేసారన్నమాట. హీబ్రూలో యామ్ కిపోర్ అంటారు. యామ్ అంటే డే, కిపోర్ అంటే అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే కవర్ చేయటం, అంటే ప్రతి పాపాలని క్యాన్సిల్ చేయటం, క్షమించడం. అది కిపోర్ అంటారు. చూడండి, ఈ దినాన ఎవరైతే ఇజ్రాయెల్లో దేవుడి నుంచి దూరంగా ఉన్నారో ఈరోజు వాళ్ళు దేవుడికి సమీపంగా వచ్చేస్తారు. దిస్ ఇస్ ఫెస్టివల్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ పీపుల్ టు పార్టిసిపేట్. 2000 సంవత్సరాల వరకు ఇజ్రాయెల్లో అది మందిరం లేదు. అండ్ వాళ్ళు ఈ యామ్ కిపోర్ అనేది ఎట్లా బైబిల్లో ఎట్లా చెప్పారో అది అట్లా జరుపుకోవట్లేదు. కానీ మనము వీ హ్యావ్ టు టేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ అటోన్మెంట్, డే ఆఫ్ అటోన్మెంట్. ఏదైతే రిచువల్ ఉందో ఓల్డ్ టెస్ట్మెంట్లో, ఆ రిచువల్ కొత్త నిబంధనలో ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ జీసస్ డైయింగ్ ఆన్ ద క్రాస్. ఇది చాలా హోలీ డే అన్నమాట. అండ్ ఈ రోజున స్ట్రిక్ట్ ఫాస్టింగ్ ఇంకా ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటారు. నేను చెప్పాను లాస్ట్ వీక్లో రోష్ హషానా అని ఫస్ట్ దే సెలబ్రేట్ హెడ్ ఆఫ్ ది ఇయర్ రోష్ హషానా. ఆ రోష్ హషానా నుంచి 10 days వరకు డేస్ ఆఫ్ ఆవ్ అంటారు. అంటే ప్రాయశ్చిత్త దినాలు 10 రోజుల వరకు. ఈ 10th డే ఇస్ ఇట్ డే ఆఫ్ అటోన్మెంట్ అన్నమాట. వాళ్ళు ఫాస్ట్ చేసి ప్రాయశ్చిత్తం 10 days దే ఆర్ రిపెంటింగ్. దేవుడు ఏమంటున్నాడంటే హీఈస్ టైయింగ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ టుగెదర్ ఫర్ వన్ పర్పస్. ఓల్డ్ టెస్ట్మెంట్లో అదొక పిక్చర్ ఉంది, ప్రాయశ్చిత్త దినము. న్యూ టెస్ట్మెంట్లో దేవుడు యేసు ప్రభు మన కోసం మరణించాడు. ఎందుకు ఇవన్నీ నిబంధనలు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టు రిడీమ్ ద మ్యాన్ కైండ్ అనమాట. మనుషుల్ని పాపం నుంచి విడిపించడానికి దేవుడు ఈ నిబంధనలు పెట్టాడనమాట. లెవిటికస్
23rd చాప్టర్లో ఫీస్ ఆఫ్ ద దేవుడి పండగల గురించి రాయబడింది. 7 పండగలు ఉన్నాయి. అయితే ఈ ఫస్ట్ ఈ మనకి నేను లాస్ట్ టైం చెప్పే 7 పండగలో పస్కా పండగ, అన్లివెన్ బ్రెడ్, ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ ఇది పెంటికాస్ట్, ఈ 4 పండుగలు జరిగిపోయాయి. ఇప్పుడు వచ్చే పండుగలు ఫాల్ సీజన్లో రోష్ హషానా, ఇది ర్యాప్చర్కి సంబంధించింది. ఈ డే ఆఫ్ అటోన్మెంట్ సెకండ్ కమింగ్కి సంబంధించింది. వచ్చే వారం ముందు గుడారాల పండగ జరుపుకుంటాం. సో ఇది దేవుడు ఇచ్చే పండగలు. క్రిస్మస్ మనకు పండగ కాదు, దేవుని పండగలు ఇవి 7 పండగలు. అండ్ గాడ్ హెస్ ఆర్డైన్డ్ దీస్ ఫెస్టివల్స్, దే ఆర్ ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడి ఉంది. యేసు ప్రభు హీ డిడ్ నాట్ అబాలిష్ ద డే ఆఫ్ అటాన్మెంట్, బట్ హీ ఫుల్ఫిల్డ్. ఆయన లా అబాలిష్ చేయలేదు, బట్ హీ ఫుల్ఫిల్ ద లా. అందుకే గలతీ పత్రిక 4:4 మనం చూస్తున్నట్లయితే, ఎట్ ది అపాయింటెడ్ టైమ్ జీసస్ కేమ్ టు ది ఎర్త్ టు ఫినిష్ ద వర్క్ దట్ నోబడీ కుడ్ డూ. ఆయన ఎందుకు వచ్చాడో భూలోకానికి? టు పుట్ ద సిన్స్ అవే బై సాక్రిఫైసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్. కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ డే ఆఫ్ అటోన్మెంట్. ఇది మోర్ ఆఫ్ ఎ టీచింగ్ అనమాట, అర్థం చేసుకోండి టీచింగ్ ఇది. అయితే 2 క్రూషియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ అటోన్మెంట్కి. ఒకటేమో మన పాపాలని కవర్ చేస్తుంది, అలాగే ఏదైతే మనం దూరం ఉన్నామో దేవునితో రీకన్సైల్ చేస్తుంది. ఇది 10th డే ఆఫ్ ద 7th మంత్, అంటే తిష్రీ అంటారు హీబ్రూలో. మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అయింది. 10th డే ఆఫ్ ద మంత్, 22 నుంచి 10th డేస్ 1st అక్టోబర్ రోష్ హషానా జరుపుకుంటాం. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద ఓన్లీ డే, ఇట్ ఈస్ ద ఓన్లీ డే ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు హోలీ ఆఫ్ హోలీస్కి వెళ్ళాల్సి. He cannot go any other day. Only on this day he has to go. అందుకే the holiest day of the year అంటారు. This is also called Sabbath of Sabbaths. సాబత్కే సాబాత్ అనమాట ఈరోజు. ఈ డే ఆఫ్ అటోన్మెంట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ డే ఇన్ విచ్ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ఈచ్ పర్సన్ ఇస్ సీల్డ్. అందుకే వాళ్ళు పశ్చాత్తాపడతా ఉంటారు. ఈ దినాన యోనా పుస్తకము వాళ్ళు చదువుతారు. ఎందుకంటే యోనా పుస్తకం థీమ్ అంతా రిపెంటెన్స్ గురించి, క్షమించడం, ఫర్గివ్నెస్ గురించి రాయబడింది. యోమ్ కిప్పూర్ డే ఆఫ్ అటోన్మెంట్, ఇది దేనికి సదృశ్యం అంటే మనం ఎంకరేజ్ చేయడానికి, 2 రాకడే సమీపం ఉంది కదా, దాన్ని ప్రిపేర్ చేయడానికి ఇది సెలబ్రేట్ చేసుకుంటారు కొత్త నిబంధనలో. ఇట్స్ అ టైమ్ టు సబ్మిట్ ఆల్సో టు ద అథారిటీ అన్నమాట. దెన్ అగైన్ ఇట్స్ అ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద గుడారాల పండగ ప్రిపేర్ చేయడానికి ఇది డే ఆఫ్ అటోన్మెంట్ అనమాట. ఆ గుడారాల పండగ ఇస్ ద లాస్ట్ ఫీస్ట్. సో ఇట్స్ అ డే ఆఫ్ రెస్ట్ టు ఫోకస్ ఆన్ గాడ్ and to humble ourselves. It's a day to focus on God, not on ourselves. It's all about mana relationship, దేవునితో ఎలా ఉండాలో. ఇట్స్ ఆల్ అబౌట్ us. అందుకే మీ లాస్ట్ వీక్ అంతా మీరు యూఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ సో నైస్ దట్ యూఆర్ ఆల్ ఆర్ డూయింగ్ దట్ అకార్డింగ్ టు దిస్ వర్డ్, యూఆర్ ఫాస్టింగ్. సో ఈ యోమ్ కిప్పూర్ అనేది బూరల పండగ ఇంకా గుడారాల పండగ మధ్యలో వస్తుంది. అంటే ఇట్స్ బిట్వీన్ ద సౌండ్ టు అవేకెన్ అండ్ టు డ్వెల్ ఇన్ ద బూత్స్ అన్నమాట. లేవి కాండం 16 అధ్యాయం మొత్తం 34 వర్సెస్ ఉన్నాయి. ఆ మొత్తం సమ్మరైజ్ చేస్తారు డే ఆఫ్ అటోన్మెంట్ ఎలా ఉండబోతుందని. ఈ అటోన్మెంట్ అనే వర్డ్ 16 times రాయబడింది లేవి కాండంలో, 16వ అధ్యాయంలో. అండ్ రక్తం అనేది, బ్లడ్ అనేది 9 సార్లు రాయబడింది లేవి కాండం 16వ. ఇంకా 13 సార్లు రాయబడింది లేవి కాండం 17వ అధ్యాయంలో.
అయితే ఈ 16 లేవికాండం 16 ఒక సమ్మరైజ్ ఉంది. అది ఎట్లుందంటే రెండుగా 24 సెట్స్ ఉన్నాయి. మొత్తం చూసినట్లయితే ఇది 2 యానిమల్స్ ఆఫర్ చేశారు ఏరన్, ఒక బుల్లక్ ఒక ర్యామ్. 2 ఆఫరింగ్స్ దేవునికి అర్పించాడు, ఒక సిన్ ఆఫరింగ్ ఒక బర్ంట్ ఆఫరింగ్. 2 యాక్ట్స్ ప్రిపరేషన్ కడుక్కోవటము నీళ్ళతోని, ఇంకా లినన్ గార్మెంట్స్ వేసుకోవటం. 2 గోట్స్ ఉన్నాయి, ఒకటేమో సాక్రిఫైసింగ్ గోట్, ఒకటేమో స్కేప్ గోట్. 2 యానిమల్స్ దేవునికి అర్పించబడ్డది, గోట్ ర్యామ్. 2 పర్పసెస్ ఆరోన్ ఆఫర్ చేసాం, తన కోసము తన కుటుంబం కోసం. 2 purposes for 2 goats, to sacrifice and to bear sin. 2 సార్లు స్నానం చేస్తాడు, ముందు అటోన్మెంట్కి ముందు, అటోన్మెంట్ తర్వాత. 2 ఈ గోట్స్కి 2 డెస్టినీలు ఉన్నాయి. ఒకటి దేవునికి బలి అర్పించటము, ఇంకో గోట్ విల్డర్నెస్లో పంపించేయటం. 2 సెన్సర్స్ ఉన్నాయి, ఒకటేమో బర్నింగ్ కోల్, అది ఆల్టర్ నుంచి హాట్ బొగ్గులు తీసుకొని, ఇంకోటేమో స్వీట్ ఇన్సెన్స్ అన్నమాట, అది మర్సీ సీట్ మీద చల్లుతారు. 2 sprinkling of Aaron's blood offering in the holy place, one on the mercy seat, ఇంకోటి బిఫోర్ ద మర్సీ సీట్. 2 సార్లు స్ప్రింకిల్ చేయాలి. 2 different visits to the most holy place to bring the blood of the bullocks and to bring the blood of the goats. 2 purposes for sprinkling of the blood, uncleanness మరియు transgressions. 2 places for the blood in the holy place, ఒక ఆల్టర్లో, ఇంకా హార్న్ ఆఫ్ ది ఆల్టర్. మందసంలో చూస్తాం కదా, ఆల్టర్ అంటే హార్న్స్ ఉంటాయి కదా ఆల్టర్కి. సో 2 hands are laid upon the live goat. 2 కన్ఫెషన్స్ దేవుడి ముందు చేస్తారు, ఇజ్రాయెల్ ఇనిక్విటీస్, ఇంకా ఇజ్రాయెల్ ట్రాన్స్గ్రెషన్స్. 2 acts of scapegoat, transferring the sin to the goat and sending the goat into the wilderness. 2 సార్లు ప్రధాన యాజకుడు బట్టలు మార్చుకుంటాడు. 2 సార్లు ఆఫరింగ్స్ ఇస్తాడు, సిన్ ఆఫరింగ్ ఇంకా బర్ంట్ ఆఫరింగ్ ఆఫ్టర్ ద లైవ్ గోట్ ఇస్ సెంట్ ఆఫ్. 2 జాగాలో బర్ంట్ ఆఫరింగ్ ఇస్తారు, ఒకటి బ్రేజన్ ఆల్టర్ ముందు, ఇంకోటి అవుట్ సైడ్ ద క్యాంప్. 2 హెల్పర్స్ ఉన్నారు, ప్రధాన యాజకుడు ఇంకా ఫిట్ మ్యాన్ అని ప్రత్యక్షపడిన మనిషిని. సో 2 acts of cleansing, washing your clothes and bathing in water. 2 things required for people to afflict their soul and to do no work at all. సో ఈ సమ్మరీ ఫర్ ఒక్కొక్క వచనం చూసుకున్నట్లయితే 2 అని 24 డిఫరెంట్ టూస్ ఉన్నాయి. ఆరోను ఈ డే ఆఫ్ అటోన్మెంట్లో ఆయన బాగా కడుక్కొని, ఆయన దుస్తులు మార్చుకొని, హీ హ్యాస్ టు గో అండ్ మేక్ సాక్రిఫైస్ ఆఫ్ బుల్. ఆ సాక్రిఫైస్ చేసిన తర్వాత ఆ రక్తం అనేది ఒక బేసిన్లో తీసుకొని, ఒక సెన్సెస్, ఒక హాట్ కోల్ ఆల్టర్ నుంచి తీసుకొని, దానిపైన స్పెషల్ ఇన్సెన్స్ చల్లి ఈ హోలీ ఆఫ్ హోలీస్కి ఈ ఎంటర్స్. ఎప్పుడైతే అది స్వీట్ ఇన్సెన్స్ చల్లుతారో, ద హోల్ మర్సీ సీట్ విల్ బీ పొగ వచ్చేస్తుంది. సో ఇట్ మీన్స్ ఇట్ వాస్ సపరేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద హోలీ. అంటే ఈ మోస్ట్ హోలీ ప్లేస్, హోలీ ఆఫ్ హోలీస్ ఇంకా హోలీ ప్లేస్ సపరేట్ చేసేది ఒక పెద్ద కర్టన్, దాన్ని సపరేట్ చేయబడింది. ఎంటర్ అయిన తర్వాత he has to offer the incense and sprinkle the blood on the mercy seat. చూడండి, ఈ ప్రధాన యాజకుడు ఈ మర్సీ సీట్ మీద అది స్వీట్ ఇన్సెన్స్ జల్లటం, దాని అర్థం అని అంటే టు గివింగ్ గ్లోరీ టు గాడ్. అంటే he first puts the glory before anything.
Before sprinkling of the blood, he puts the glory. So God's plan for salvation is for the glory of God, not for the people. Then he'll sprinkle the blood on the mercy seat 7 times upon it and before it. ఆయన పాపాలు కడిగిన తర్వాత, అటోన్ చేసుకున్న తర్వాత, ఈ ప్రధాన యాజకుడు బయటికి వచ్చి 2 గోట్స్ని తెస్తాడు. అండ్ లాట్స్ వేసిన తర్వాత ఫస్ట్ గోట్ విల్ బీ టు కవర్ ద సిన్ ఆఫ్ ద పీపుల్, అంటే సాక్రిఫైస్ చేస్తారు. ఇంకోటి గోట్ ఎస్కేప్ అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ స్కేప్ గోట్. సో ఫస్ట్ గోటు దేవునికి బలి అర్పించిన తర్వాత బయటికి వచ్చి ఈ స్కేప్ గోట్, హిబ్రూలో అజాజెల్ అంటారు, ఈ స్కేప్ గోట్ మీద 2 చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే మొత్తం పాపాల నిమిత్తం, వాళ్ళు చేసే పాపాలు, రిబెలియన్, వికెడ్నెస్, అన్ని పాపాలు, ఇజ్రాయెల్ వాళ్ళ పాపాలన్నీ ఆ గోటు మీద తల మీద చేయబెట్టి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. తర్వాత ఒక ఫిట్ మ్యాన్ ద్వారా ఈ గోట్ని రిలీజ్ చేసేస్తారు ఇన్ ద విల్డర్నెస్. దిస్ రిప్రజెంట్స్ the one which died for our sins is the first goat, and the second goat is complete removal of sins. అందుకే Psalms 103:12 ఏమంటుందంటే, as far as east is from the west, he has removed all transgressions from us. So these goats, the sacrifice are the sacrifice of Jesus Christ and also removal of sin. New Testament లో we see Jesus had to die and Barabbas was released. It's a beautiful type. One goat has to die and one goat has to be released. So Jesus is the Lamb of God. ఈ ప్రధాన యాజకుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ డే ఆఫ్ అటోన్మెంట్లో. ఈ ప్రధాన యాజకుడిని యేసు ప్రభుతోనే కంపేర్ చేస్తాం. ఎందుకంటే ఆ డే ఆఫ్ అటోన్మెంట్లో హై ప్రీస్ట్ ఆయన దుస్తులు, ఆయనకు ఆయనకు ఒక గార్మెంట్స్ ఉంటాయి కదా, ఆ గార్మెంట్స్ తీసేసి ఓ ఆర్డినరీ లినెన్ క్లోత్స్ వేసుకుంటాడు. దెన్ హీ హ్యాస్ టు వాష్ విత్ వాటర్ బయట అండ్ పుట్ ఆన్ ద లినెన్ క్లోత్స్. దీనికి సాదృశ్యం అంటే సిగ్నిఫైస్ సాంక్టిఫికేషన్ అండ్ రిపెంటెన్స్ అండ్ హ్యూమిలిటీ. అలాగే యేసు ప్రభు ఆయన మహిమ నుంచి, ఆయన మహిమ దుస్తులో పరలోకంలో అవన్నీ వదిలేసి ఒక ఆర్డినరీ పూర్ బేబీగా భూలోకంకి వచ్చాడు, అకార్డింగ్ టు Galatians 4:4. And he suffered at the hands of people. He did not have that royal diadem. He had a crown of thorns. బైబిల్లో ఒక స్టడీ బైబిల్ నేను చదివినట్లయితే 600 సోల్జర్స్ ఒకటేసారి ఆయన మీద ఉమ్మేశారంట ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత. దే స్ట్రిప్డ్ హిమ్, హ్యూమిలియేటెడ్ హిమ్, and he humbled himself even on the cross. And Jesus' death on the cross has fulfilled the day of atonement and gave us redemption. Hebrews 9:22 says there can be no remission without the shedding of blood. Matthew 26:28 ఏమంటారంటే, for this is my blood of the new covenant which is shed for many for the remission of sins. Matthew 20:28 ఏమంటుందంటే, Jesus gave his life as a ransom for many. ఈ ప్రధాన యాజకుడు ఒకవేళ ఆయనని ఫీజ్ అన్క్లీన్ కదా, ఈ అన్క్లీన్తోనే ఒకవేళ వాళ్ళ మందసం లోపలికి వెళ్ళినట్లయితే హీ విల్ డై. కానీ మనము యేసు రక్తంతో కడిగినబడ్డం మనము we can boldly enter the presence. High priest can take the goat's blood not for remission of sins but also the blood within the veil. అంటే ఒక కర్టన్ ఉంటుంది, కర్టన్ దాటి
ఆ మర్సీ సీట్ల మీద హీ హాస్ టు స్ప్రింకిల్ ద బ్లడ్. కానీ ఈ కొత్త నిబంధనలో దేవుడు యేసు మన కోసం మరణించి వీ నాట్ ఓన్లీ రిసీవ్డ్ ఆ ఫర్గివ్నెస్, ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు ఆ వేలు టేర్ అయిపోయింది. అంటే అర్థం వీ హ్యావ్ ఈజీ కంప్లీట్ యాక్సెస్ టు గాడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డే ఆఫ్ అటోన్మెంట్ రోజు ఈ గోట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యానిమల్స్ ఈ పబ్లిక్ ట్రెజరీ నుంచి కొనుక్కున్నారన్నమాట. అంటే దే ఫండెడ్. అలాగే యేసుప్రభు మరణించినప్పుడు ఇట్ వాస్ పర్చేస్ బై ద పబ్లిక్ ట్రెజరీ ఫండ్ 30 pieces of silver. సేమ్ కాన్సెప్ట్. అంత సాక్రిఫైస్ అయినాక ద హై ప్రీస్ట్ విల్ వాష్ హిమ్సెల్ఫ్ అండ్ పుట్ ఆన్ ద ప్రీస్ట్లీ గార్మెంట్స్ అగైన్. తర్వాత మళ్ళీ అదే దుస్తులు వేసుకొని ఉన్నాడు. అలాగే యేసు ప్రభు ఆయన మరణించిన తర్వాత ఈ భూలోకంలో and now he ascended into heaven. Now again he dressed himself in the glory. The high priest has to do all the sacrifices. ఆయననే చేయాలి. దేవుడు ఎవ్వరూ ఆయనని హెల్ప్ చేయాలని ఆజ్ఞాపించలేదు. సో హీ హ్యాస్ టు ఆఫర్ అట్లీస్ట్ 15 sacrifices ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్. అంటే ఆయన డ్రెస్ చేయాలి, ఆ యానిమల్స్ని మొత్తం తోలు తీయాలి, డ్రెస్ చేయాలి. ఇప్పుడు చూస్తాగా డ్రెస్ చికెన్ ఎట్లా అంటే లోపల ఉన్న భాగాలన్నీ తీసేసి కాల్ చేయాలి. ఇట్స్ ఎ మెస్సీ వర్క్. పెద్ద ఎద్దులంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్. ఇట్ స్టిల్ హ్యాడ్ అగైన్ టు లైట్ ద మెనోరా, పుట్ ద ఆయిల్, జస్ట్ డూ ఆల్ ద వర్క్ ఇన్ ద టెంపుల్. ఇట్స్ అ హార్డ్ వర్క్ ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్ ఫర్ ద హై ప్రీస్ట్. Jesus also, just like high priest, labored on the day of atonement. He dragged the cross himself alone. While they were beating him, the Romans, he labored in prayer until this sweat became drops of blood. And what he did that day was more laborious than even the creation of the universe. On the day of atonement, God paid a tremendous price for us. The sacrifices made on Day of Atonement had to be repeated year after year in the Old Testament. Kani Jesus Christ, he completed the sacrifice once and for all. On every year on the Day of Atonement, high priest will enter the Holy of Holies in the tabernacle or the temple. And he has to ceremonically do all the rituals. He has to bath, offer sacrifices. He has to be pure. He has to enter the curtains, enter the Holy of Holies. Kani Yesu Prabhu, he is a perfectly pure, undefiled, separate from sins. He did not need to make sacrifice for himself before the offering of his blood. As a high priest, he entered the heavenly Holy of Holies to make an atonement once and for all. 4 పిక్చర్స్ ఈ డే ఆఫ్ అటోన్మెంట్లో చూస్తాం. ఒకటి ప్రధాన యాజకుడు, ఒక సాక్రిఫిషియల్ గోట్, ఒక స్కేప్ గోట్, ఒక ఫిట్ మ్యాన్. ఈ 4 పిక్చర్స్ పాయింట్ టు జీసస్. జీసస్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. Jesus took away our sins by the fit man, as far as and that we cannot even reach our sins. So far he's taken away our sins, and the goat will never come back. Hebrew పుస్తకంలో the writer of Hebrews wanted Jewish people to know that Jesus is the Messiah and a priest forever. హెబ్రీ పుస్తకం చదివినట్లయితే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అందుకే ఈ డే ఆఫ్ అటోన్మెంట్ మనం అర్థం చేసుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ హీబ్రూస్. Aaron is a type of high priest, is a type of Jesus Christ. The central theme of Hebrews is atoning. And
Aaron and Jesus both served as high priests. They both represent people of God. And mediating the atonement for the sins of others. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఆరోను హీఈస్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి గోత్రానికి చెందినవాడు, కానీ యేసు ప్రభు ఈజ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. కొన్ని విషయాలు హెబ్రీలో చాప్టర్స్లో చూసుకున్నట్లయితే, ఒక్కొక్క చాప్టర్ చూస్తే యేసు ప్రభు ప్రధాన యాజకుడని ఈ హెబ్రీ పుస్తకంలో రాయబడింది. ఫస్ట్ వన్, యేసు ప్రభు ఈ చనిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధరణడై పరలోకంలో ఎక్కడున్నాడు? ప్రభు రైట్ హ్యాండ్ దగ్గర కూర్చొని ఉన్నాడు. హెబ్రీస్ 1:3, he had by himself purged our sins and sat down on the right hand of the majesty on high. కానీ ఈ లెవిటికల్ ప్రీస్ట్లో వాళ్ళకి ఎవరికి కుర్చీలు ఉండవు టెంపుల్లో. దే హ్యావ్ టు స్టాండ్ అండ్ డూ ఆల్ ద డ్యూటీస్. అంటే ఇంకా డ్యూటీస్ ఆర్ ఆన్ గోయింగ్ అనమాట. త్రూ అవుట్ ద డే ఆఫ్ అటోన్మెంట్, త్రూ అవుట్ ద life as a high priest, they have to stand. But Jesus, after completing it, he sat down at the right hand. హెబ్రీ 2వ అధ్యాయం 17th చాప్టర్ వర్స్ చూసినట్లయితే ఏమంటారంటే, ఈ జీసస్ ఈజ్ అ మర్సిఫుల్ అండ్ అ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్. హెబ్రీ 4వ అధ్యాయము 14 నుంచి 16 చూసినట్లయితే జీసస్ ఈజ్ అ గ్రేట్ హై ప్రీస్ట్ అంట. And then he says that he could sympathize with Israel because let me read it. Since we have a great high priest who has gone through the heaven, Jesus the Son of God, let us hold firmly to the faith we profess. For we do not have a high priest who is unable to sympathize with our weaknesses, but he has been tempted in every way, just as we are, yet without sin. So let us approach the throne of grace with confidence, so we may find mercy and grace. Old Testament lo high priest, he also has sinned just like others. That's why he can sympathize with others. Kani Yesu Prabhu, he is a perfect high priest without any sin. He was tempted just like us, but he still understands our weakness and has compassion on us. 4th, Jesus is the appointed high priest. Hebrew 5:5 లో ఏమంటారంటే, Christ did not glorify himself to become high priest, but it was he, అంటే God the Father, who said to him, you are my son, today I have begotten you. హై ప్రీస్టులు వాళ్ళకు వాళ్ళు అపాయింట్ చేసుకోరు. ఆరోన్ ఎట్లా అపాయింట్ అయ్యాడు? దేవుని వల్ల, త్రూ మోజెస్. యేసుప్రభు ఎట్లా అపాయింట్ అయ్యాడు? బై గాడ్, అకార్డింగ్ టు Hebrews 5:5. హై ప్రీస్ట్, జస్ట్ లైక్ ఆరోన్ is symbolically anointed by God for the priesthood, Jesus is the anointed one by our heavenly Father. Hebrews 6:20 చూసినట్లయితే, Jesus is not from the tribe of Levi, but he is from the order of Melchizedek. Hebrews 6:20 says, having become high priest forever according to the order of Melchizedek. ఇది చాప్టర్ 17లో కూడా చూడొచ్చు. Jesus is not according to the line of Aaron. There is another priest outside the lineage of Levi, that is Melchizedek. ఈ మెల్కీజెడెక్ మనం ఎక్కడ చూస్తాము? ఆదికాండం 14th చాప్టర్లో చూస్తాం. మెల్కీజెడెక్ అర్థం కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అనమాట. మెల్కీజెడెక్ ఈజ్ ఆల్సో ద కింగ్ ఆఫ్ సాలెమ్ అనమాట. సో ఆయన ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అండ్ ఈజ్ ఆల్సో అ కింగ్. సో ఈ మెల్కీజెడెక్ని అబ్రహాము కలిశాడు. ఇప్పుడు సోడమ్ అండ్ గోమొరా ఆ రాజులందరినీ హతమార్చిన తర్వాత. And Abraham blessed Melchizedek etla by giving 1/10 of all he had.
Later on, Israel was paying 1/10 to the Levitical priests. So Melchizedek was without a father, without a mother, without genealogy, having neither beginning nor the end of life, but made like the Son of God and a priest continually. Similarly, Jesus lives eternally. There is no beginning, there is no end. His priesthood is forever and he lives forever. ఏడోది, Jesus is the eternal high priest forever. Hebrews 7th chapter 23rd 24th verse చూస్తాం. దాంట్లో ఏం రాస్తుందంటే హీఈస్ అన్ అన్చేంజబుల్ ప్రీస్టుడ్ అన్నమాట. ఓల్డ్ టెస్ట్మెంట్లో యాజకులు చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రీస్టుడ్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. కానీ యేసు ప్రభుకి అంతం లేదు, చనిపోలేదు. హీ లివ్స్ ఫర్ ఎవర్, సో హిస్ ప్రీస్టుడ్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. యేసు ప్రభు హెబ్రీ రాసిన పత్రిక 12th chapter 24th verseలో ఏమంటారంటే జీసస్ ఇస్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. హై ప్రీస్ట్ ఈజ్ ఎ మీడియేటర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. అండ్ హియర్ జీసస్ ఆల్సో ఎ మీడియేటర్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. అందుకే హీ కంటిన్యూస్లీ మన కోసము ఇంటర్సీడ్ చేస్తూ ఉంటాడు పరలోకంలో. హీ మేక్స్ సాక్రిఫైసెస్, హీ ప్రేస్ కంటిన్యూలీ. 1 Timothy 2nd chapter 5th verseలో ఏమంటారంటే దెర్ ఈస్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అండ్ హీ ఈస్ జీసస్. మనం we learn 3 things by observing the day of atonement. పాపం చాలా సీరియస్, అది ఇట్ లీడ్స్ టు స్పిరిచువల్ డెత్. ఫర్గివ్నెస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ ఇస్ నెససరీ. Christ offers an eternal way to escape from sin. So Day of Atonement talks about judgment, and we can stand before God only by the blood of Jesus. For 2000 years, a temple 70 AD was destroyed. The Jews had no atonement on the Day of Atonement. Kani 700 years before Messiah comes, Isaiah prophet Isaiah 53లో ఏమంటారంటే Messiah will come and will bring ultimate atonement for our sins, iniquities and transgressions, and he will bring forgiveness and reconciliation with God by his death and by his exaltation. అందుకే blood of Jesus is very 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 important in our lives. Every day we have to cover ourselves with the blood of Jesus. పడుకోకముందు we have to apply the blood of Jesus over our homes and our families. The blood of Jesus will break every curse, every bondage in our family. The blood of Jesus will break the curse of addictions. The blood of Jesus will break the curse of alcoholism, poverty, sickness, failures, divorce, every form of negativeness the enemy tries to bring. The blood of Jesus protects us and delivers us. There is healing in the blood of Jesus. Chains are broken. బంధకాలు తెగిపోతాయి యేసు రక్తం ద్వారా. There is life in the name of Jesus. ఎటువంటి డిమానిక్ స్పెల్స్ విల్ మన పట్ల పనిచేయవు. ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ బికాస్ వీఆర్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇంపార్టెంట్ థింగ్ ఈ అటోన్మెంట్ డే ఆఫ్ అటోన్మెంట్లో ఇస్ ప్రాయశ్చిత్తం, రికన్సిలియేషన్ అండ్ రిపెంటెన్స్. అందుకే అపోస్తలుల రాసిన కార్యం 3వ అధ్యాయం 19వ వచనం 3:19 ఏమంటుందంటే రిపెంట్ therefore and be converted that your sins may be blotted out, so that the times of refreshing may come from the presence of God. మనం మనస్ఫూర్తిగా ఒకవేళ రిపెంట్ అయినట్లయితే బైబిల్ సేస్ టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ అంటే తెలుసు కదా, విల్ బి రిఫ్రెష్డ్ అనమాట. ఉన్న బర్డన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. విల్ ఫీల్ లైట్. ఇట్స్ లైక్ రికవరింగ్ ఫ్రమ్ బ్రెత్. అటోన్మెంట్ తర్వాత దేర్ విల్ బి టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్. ఈ వారం మనము డే ఆఫ్ అటోన్మెంట్ జరుపుకుంటున్నాం.
It's a day of repentance and a day of refreshing. If you wash the blood of Jesus, you can boldly enter the presence of God. So we need to thank God for healing. Thank God for deliverance from slavery, deliverance from burdens, from agony, from fear, anxiety, weakness, deliverance from oppression in the name of Jesus, by the blood of Jesus. So we can live and not die in the name of the Lord. It's a time of refreshing after the Day of Atonement, not a time of weariness, tiredness. It's a time where there will be new opportunities, new connections, new open doors after the Day of Atonement. So Yom Kippur all represents that we have to be filled with repentance and look unto God and His glory and His holiness. It's a complete assurance, and that God wants us to come to Him boldly into His presence. బైబిల్లో రెండు పుస్తకాలు ఉన్నాయి. మనం ప్రభుని అంగీకరించినట్లయితే దేర్ ఇస్ అ బుక్ ఆఫ్ లైఫ్, మన పేరు రాయబడి ఉంటుంది. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ ఐ థింక్ మలాఖీలు అనుకుంటా, దేర్ ఇస్ ఆల్సో అనదర్ బుక్ కాల్డ్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మనం ఏం పని చేసినా, వాట్ ఎవర్ వీ టాక్, వాట్ ఎవర్ వీ డూ, whatever our attitudes are, whatever we do here on earth, it will be recorded on the book of remembrance. రెండు పుస్తకాలు ఉన్నాయి. అందుకే మనము ఎవ్రీ డే మార్నింగ్ బిఫోర్ వీ స్లీప్ ఇన్ ద నైట్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. మనం క్షమించమని అడగాలి దేవుని. ఈరోజు నేను తెలుసో తెలియకో, ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ నేను ఏదైతే పాపం చేశాను దేవా, ఏదైతే నాకు తలంపులు ఉన్నాయో, ఏదైతే నేను అనుకోకుండా మాట్లాడాను దేవా, ప్రతి పాపం క్షమించమని మనం ప్రాధేయపడాలి. వీ హ్యావ్ టు కీప్ స్మాల్ అకౌంట్స్ బిఫోర్ గాడ్ అండ్ కన్ఫెస్ అవర్ సిన్స్ ఎవ్రీ డే, మార్నింగ్ అండ్ నైట్. హల్లెలూయా. దిస్ ఈస్ ద స్మాల్ వర్డ్ ఆన్ డే ఆఫ్ అటోన్మెంట్. సిస్టర్ జ్ఞాన, ఓవర్ టు యూ. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. So, మనం ఈరోజు